नमस्ते आचार्य। नमस्कारः महोदय। नमस्कारः महोदय। ओम नमस्ते गुरुजी। सर्वेभ्यो नमः। नमस्ते आचार्य। नमस्ते आचार्य। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ఈశ్వరుని యొక్క అధిష్టాతృత్వం అంటే కర్తృత్వం ఈ ప్రకృతి మీద ఈ జీవాత్మ మీద ఏ రకంగా అనే విషయాన్ని చూస్తున్నాము. నిన్న పూర్వపక్షి సిద్ధాంత యొక్క విషయాన్ని స్వీకరిస్తూ యోగులకు ఆంతరిక ప్రత్యక్షం కూడా అవుతుంది. ఆంతరిక ప్రత్యక్షం ద్వారానే ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం అవుతుంది. స్వీకరించిన తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నా అంటే ఈశ్వరుడు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం కలిగినటువంటి వాడు కాబట్టి ఈ ప్రకృతి మీద అధిష్టాతృత్వం కర్తృత్వం ఏ విధంగా ఈ రకంగా జిజ్ఞాస అడిగినప్పుడు దానికి సమాధానంగా సిద్ధాంతి తత్ సన్నిధానాత్ అధిష్టాతృత్వం మణివత్. ప్రకృతికి సన్నిధానం చేత అంటే ఈశ్వరుడికి ప్రకృతి అత్యంత దగ్గరగా ఉండటం చేత ఆ పరమేశ్వరుడు దానికి ఉపకారం చేస్తాడు. అంటే ఆ జీవాత్మ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి మూర్ఛావస్థలో ఉన్నాయి కాబట్టి జీవాత్మ కళ్యాణం కోసం ఆ దగ్గరగా ఉన్నటువంటి సాన్నిధ్యంలో ఉన్నటువంటి ప్రకృతిని తీసుకొని దాన్ని అభివ్యక్తపరుస్తాడు. అభివ్యక్తిని సృష్టి రూపంలో నిర్మిస్తాడు. అందుకే ఆ రకంగా సృష్టికర్త అయి ఉన్నాడు ఆ పరమేశ్వరుడు ఆ ఈశ్వరుడు అని చెప్పి నిన్న సన్నిధాన అధిష్టాతృత్వం వచ్చిందని చెప్పుకున్నాం. ఏ రకంగా అంటే లౌకిక ఉదాహరణ మణివత్. మణివత్ అంటే అయస్కాంత మణి ఏదైతే ఉందో అయస్కాంత మణి అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆటోమేటిక్ గా దగ్గరగా ఉండేటువంటి వస్తువులు ఏవైతే ఆకర్షించబడతాయో అలాగే ఈశ్వరుడి దగ్గరగా ఉన్నటువంటి ప్రకృతి అయితే ఉందో అది కూడా ఆకర్షించబడింది ఈశ్వరు చేత. అందుకే దాని సృష్టి రూపంలో మనకు ఈ జగత్ రూపంలో నిర్మించబడింది అని ఇక్కడ మనకు స్పష్టంగా సూత్రంలో తెలుస్తుంది. ఆ రకంగా ఈ జగత్కి కర్తృత్వం అనేది ఆ పరమేశ్వరికి అధిష్టాతృత్వం వచ్చింది. కేవలము ఈ కర్తృత్వం అనేది కేవలము పరమేశ్వరికే కాదు, కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని పదార్థాలకు అధిష్టాత్వం జీవాత్మలకు కూడా వస్తుంది. అది ఎక్కడ అంటే విశేష కార్యేశ్వపి జీవానం. కొన్ని విశిష్ట కార్యాల్లో జీవాత్మ కూడా అధిష్టాతృత్వం పొందుతుంది అని చెప్పి చెప్పుకున్నాము. అది ఏ రకంగా అంటే ఇప్పుడు మిట్టిని తీసుకొని కుంభకారుడు ఏ విధంగా అయితే కుండను తయారు చేస్తాడో అలాగే వస్త్రాలు నేర్చేవాడు అక్కడ ఉండే కాటన్ దూదిని తీసుకొని వస్త్రాలు నేస్తాడు. అక్కడ ఆ వస్త్రం తయారు కావడానికి ఆ జీవాత్మ అధిష్టాతృత్వం అక్కడ కర్తృత్వం ఉంది. అలాగే కుండను ఇంకా భిన్న రకాలుగా బొమ్మలు తయారు చేయడానికి అక్కడ అధిష్టాతృత్వం అక్కడ ఆ కుంభకారుడికి ఉంది. అలాగే అన్ని విషయాలు అన్నపానాదులు ఏవైతే ఉన్నాయో ఎవరు ఏం తయారు చేస్తుందో అక్కడ ఏ అంశంలో దానికి జీవాత్మ పురుషార్థం చేత ఆ కర్మం చేస్తుందో అక్కడ ఆ జీవాత్మకు అధిష్టాతృత్వం అంటే కర్తృత్వం వస్తుంది. అంటే కొన్ని విశిష్ట సందర్భాల్లో జీవాత్మలో కర్తృత్వం వస్తుంది. ఈ సృష్టి నిర్మాణ కార్యం జగత్ నిర్మాణ కార్యం అనేది చాలా బృహత్ కార్యం కాబట్టి అది జీవాత్మ యొక్క ఆధీనం లేదు, ఆ శక్తి సామర్థ్యం లేదు కాబట్టి జీవాత్మ చేయలేదు. సో జీవాత్మ కళ్యాణం కోసమే సర్వశక్తివంతుడైన సర్వసంపన్నుడైనటువంటి ఆ ఈశ్వరుడే ఈ జగత్ని రచించాడు అని చెప్పి మనం చూసాము. ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటున్నా అంటే అస్తు భవతు. ఇప్పుడు చూడండి 80 నిన్న చెప్పుకున్నాం మనము, ఏది 97 సూత్రాలు చెప్పుకున్నాము, 98, 99 ఏదో చెప్పుకున్నాము. ఒకసారి మళ్ళీ పూర్తిగా చూడండి. నేను చెప్పాను
ఒకసారి గమనించండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహం ఉందండి? నిన్న చెప్పిన పాఠంలో ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? ఓకే అండి. సో మనం మహోదయ, చెప్పండి. ఇప్పుడు మనం చేసే కార్యక్రమాలన్నింటిలోనూ జీవాత్మ యొక్క ఆ, ప్రమేయం ఉంటుంది. అదేనా మహోదయ అనేది? ఏంటి మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ జీవాత్మ యొక్క ప్రమేయం ఉంటుంది, దాని యొక్క ఆజ్ఞ ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో జీవాత్మ యొక్క ఆజ్ఞ ఉంటుంది అంటున్నారా? అంటే దానికి కోరిక ప్రకారం, జీవాత్మ కోరిక ప్రకారమే మనం చేస్తాము. అంటే జీవాత్మకు జీవాత్మ సంకల్పానుసారంగా ఏం చేయాలంటే అంటే జీవాత్మ ఏది చేయాలంటే అది చేస్తుంది. దీంట్లో ఈశ్వరు యొక్క హస్తక్షేపం ఏం లేదు. సృష్టి నిర్మించిన తర్వాత అంటే పరమాత్మ యొక్క ప్రమేయం ఉండదు. ప్రమేయం ఉండదు. జీవాత్మ సర్వస్వతంత్రుడు, స్వతంత్ర కర్త. జీవాత్మ స్వతంత్రమైంది అన్నమాట. కాబట్టి కర్తం అకర్తం యహ స్వతంత్ర సహ కర్త అంటే అక్కడ చేయాలన్నా చేయకూడదు అనుకున్న జీవాత్మకు స్వాతంత్రం అయితే ఉంది. ఇక్కడ స్వాతంత్ర్యం ఉంది, కానీ అది తనకే తను నియంత్రించుకోలేదా మహోదయ? మంచి పనులు చేయాలని నియంత్రించుకోగలదు, తెలుసు, నియంత్రించుకోగలదు. కాకపోతే పూర్వజన్మ సుకృతం వల్ల, అంటే పాత ఫలితం వల్ల అది చెడు కార్యాలు చేస్తుంది. వాసనారూప సంస్కారాల కారణంగా ఆ వాసన సంస్కారాల కోసము దానికి లోపడిపోయి తన మీద నియంత్రణ లేకుండా తాత్కాలిక కోసము నియంత్రించే శక్తుడు ఆ జీవాత్మకు ఉంది. అది స్వాతంత్రం నీ చేతుల్లో ఉందన్నమాట. ఎలా చేయాలన్నమాట, మంచి చెడు ముందు ఉన్నాయట. నీకు ఏది కావాలనుకుంటే అది నువ్వు సంకల్పం ద్వారా అది పొందవచ్చు. కానీ ఏది మంచి ఏది చెడు అనేది కూడా తెలుసు ఆత్మకు. పదార్థం ప్రేరేపిస్తూ ఉంటాం. ఒక లక్షణం మనం ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాం. మనం ఏ పని చేసేటప్పుడైతే మనసులో భయము, శంక, లజ్జ కలుగుతుందో అది అన్యాయం, అధర్మం, పాపం అని చెప్పి అవి మనం అది ప్రతి ఒక్కరికి ప్రత్యాత్మ వేదనీయం, అంటే ప్రతి ఒక్కరికి అనుభూతి కలుగుతుంది. అదే ఏ మంచి పని చేస్తున్నామో అప్పట్లో మనసులో ధైర్యము, ఉత్సాహము, ఆనందము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అది మంచి పని, న్యాయము, ధర్మం అని చెప్పి మనకు అది తెలుస్తూ ఉంటున్నాడు. అయినప్పుడు తెలిసినప్పటికీ కూడా సంస్కార కారణంగా, వాసన రూప సంస్కార కారణంగా దానికి లోబడిపోయి ఆ తాత్కాలిక సుఖం ఏదైతే ఉందో ఆ స్వార్థం కోసం మనము చేయకూడని కర్మము చేసేస్తాం అనమాట. అది సంస్కార ప్రాబల్యం వలన అలా చేస్తామండి. తెలిసిన మంచి చెడు తెలిసినా కూడా అదే చేస్తూ ఉంటామండి. పరమాత్మ అసలు మంచి చేయమని చెప్పదు, చెడు చేయమని చెప్పదు. పరమాత్మ మంచి చేయమని చెప్పి ప్రేరేపిస్తూ ఉంటాయండి. ఇవన్నీ ఇప్పుడు నేను ఒక లక్షణం చెప్పాను. మీకు ఏ పని చేసేటప్పుడే మనసులో భయం, శంక, లజ్జ కలుగుతున్నాయో అంటే ఏంటి? భయం కలుగుతుందంటే పరమాత్మ ప్రేరణ అనమాట. నీకు ఆ భయం ఎందుకు కలుగుతుంది? అది మంచి పని కాదు కాబట్టి ఈ పని చేయకూడదు. అదే ఒక మంచి పని చేసిన వాళ్ళు ధైర్యంగా, ఉత్సాహంగా అందరూ ఎదురుగా చేస్తూ ఉంటావు. అది ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ ప్రేరేపిస్తుంది. పరమాత్మ మంచి పనిగా ప్రేరేపిస్తుంటాడు. అయినా కూడా గట్టిగా చేయబట్టుకుని ఈ పని చేయదని చెప్పడం అన్నమాట. స్వాతంత్రం ఇచ్చాను నీకు, ఇది మంచి చెడు అని చెప్పాం, అయినా కూడా దానికి అనుగుణంగా నడుచుకోదన్నమాట, దానికి అనుగుణంగా ఆచరించదన్నమాట. ఏ విధంగా సంస్కారం ప్రాబల్యం ఉందో అయితే కనిపిస్తుందో అటువైపు ఇండియన్ వైపు మొగ్గు చూపుతుంది. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉన్నారండి, అందరికీ ఒకే చదువు చెప్తామన్నమాట. ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా చదవాలి అని చెప్తాం. చదువుకున్న వాళ్ళు బాగా పరీక్ష రాస్తారు, చదివిన వాళ్ళు రాయరు. కానీ అక్కడ పరీక్ష రాసేటప్పుడు అన్ని చెప్పామన్నమాట, ఏది ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. కానీ పరీక్ష రాసేటప్పుడు ఒక అధ్యాపకుడు చూస్తూ ఉన్నాడు, తప్పు రాస్తున్నాడండి. రాసేవాడు బాగా రాస్తున్నాడు, కానీ అక్కడ తప్పు రాస్తున్నా, నువ్వు తప్పు రాస్తున్నా అని చెప్పి నిలబెట్టాడు అన్నమాట. ఎందుకు? ముందు చెప్పేసినామంట. కానీ పురుషార్థం చేయకపోవడం వలన, చదువుకోకపోవడం వలన అక్కడ ఏం రాయలేకపోతున్నాడు, లేదు ఇష్టానుసారంగా రాస్తున్నాడు. రాయాల్సింది రాయకుండా వేరే విధంగా రాస్తున్నామాట. అక్కడ ఏం రాసినా పరమాత్మ చెప్పాడు, ఏం చెప్పాలను, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఇలా చేయాలని చెప్పాడు. చెప్పిన తర్వాత నువ్వు
ఒక ఫలం వచ్చేటప్పుడు అక్కడ ఏం చెప్పడం అన్నమాట. కర్మ చేసేటప్పుడు ఏం చెప్పడు. అప్పుడు పరీక్ష రూపి కర్మ పరీక్ష రాస్తున్నాడు. అధ్యాపకులు తప్పు రాస్తున్నాడు, అక్కడ నిలబెట్టాడు. ఎందుకంటే అక్కడ స్వార్థం, అక్కడ అధికారం లేదన్నమాట. ఆ కర్మానుసరంగా ఫలం ఉంటుంది. మళ్ళీ అక్కడ ఏ విధంగా అయితే అధ్యాపకుడు నిలబెట్టడో చేసిన కర్మను, అక్కడ పరమాత్మ కూడా జీవాత్మ ఏం చేసిన పాపుణ్య కర్మల గురించి ఏం నిలబెట్టడం చెప్తాడు. మంచి చెడు అని చెప్పి మంచికే ప్రేరేపిస్తాడు. అయినా స్వార్థవశాత్, సంస్కార వశాత్, అనాది వాసన సంస్కార ప్రబలంగా ఉండడం వల్ల దానికి లోబడిపోయి అటువైపు మొగ్గు చూపుతూ ఉంటాడు. అస్తు మహోదయ, అవగతం మహోదయ, ధన్యవాదాలు. అస్తు. చూసుకోండి. ఇక్కడ మనము 98, 99 సూత్రంలో భూమిక చూడండి ఒకసారి. భవతు ప్రకృతి సన్నిధానాత్ ఈశ్వరస్య అధిష్టాత్వం. సరే, ఈశ్వరుని యొక్క అధిష్టాత్వం ఎలా వచ్చిందంటే ప్రకృతి సన్నిధానం, ప్రకృతి అతని దగ్గరగా ఉండడం వల్ల అధిష్టాత్వం అంటే కర్తృత్వం వచ్చింది, జగత్కర్తృత్వం వచ్చింది. పరిణమయిత్వం అంటే ప్రకృతిని జగత్ రూపంలో పరిణించడం కోసము కర్తృత్వం వచ్చింది. ఎందుకంటే ఆ జీవాత్మకు ప్రకృతి స్వయం అభివ్యక్త రూపంలో రావడానికి దానికి సామర్థ్యం లేదు. కాబట్టి జీవాత్మకు ఆ శక్తి లేదు, ప్రకృతికి ఆ శక్తి లేదు. ఆ శక్తి వరకు పరమాత్మకే ఉంది. కాబట్టి ఆ సన్నిధానం చేత దానికి ఉపకారం చేశాడంటే ఆ జగత్ రూపంలో పరిణమించాడు. పరంతు సర్గారంభే జీవాత్మానం అంతఃకరణే వేద వాక్యార్థోపదేశ. ఈ సర్గం సృష్టి ప్రారంభించినప్పుడు, ఈ సృష్టి మొదలుపెట్టినప్పుడు జీవాత్మానం అంతఃకరణ, జీవాత్మ యొక్క అంతఃకరణంలో వేద వాక్యార్థోపదేశము, తర్వాత తేభ్య కర్మఫల ప్రదానం చ. వారికి కర్మఫల, ఇప్పుడు చేసిన కర్మలకు పాపుణ్యాలకు భగవంతుడు దండిస్తాడు. భిన్న భిన్న శరీరం ఇస్తాడు. పశు పక్షులు, క్రిమి కీటకాలు, లేదా మనిషి రూపంలో, దేవ రూపంలో భిన్న భిన్న మనం చేసిన కర్మలను బట్టి మనకు జన్మ కలుగుతుందన్నమాట. ఆ కర్మఫలం ఎలా ఇస్తాడు అంట. వేద వాక్యార్థం ఏ విధంగా అంతకన్నా ప్రవేశింపజేస్తాడు. అలాగే తేభ్య ఆ జీవాత్మకు కర్మఫల ప్రదానం చ, కర్మఫలం కూడా ఏ రకంగా ఇస్తాడు అనేది కథం తేన ఈశ్వరయ క్రియత, ఆ ఏ విధంగా ఆ ఈశ్వర ఇవ్వబడుతుంది. ఇది ఆకాంక్షయ ఉచ్యతే సూత్రద్వయేన. ఈ 2 సూత్రాల ద్వారా దాని యొక్క సమాధానం ఇక్కడ చెప్పబడుతుంది. ఈ విషయంలో విశాలాక్షి గారు ఉన్నారండి. మీరు ఒకసారి అడిగారండి. ఇప్పుడు మొదట్లో మనం యోగ దర్శని ప్రారంభించి చెప్పుకునేటప్పుడు 4 వేదాలు, పరమాత్మ, పరమేశ్వరుడు 4 ఋషులకు అంతకరణం ఇచ్చాయని చెప్పి ఎక్కడ ప్రమాణం ఉందని అడిగారు. అవును, అప్పుడు నేను వేదవుడు పంపించాను మీకు. ఇప్పుడు ఇక్కడ మనకు సాంకేతిక ప్రమాణం స్పష్టంగా కనిపిస్తుంది. 2 సూత్రాలు అంతకరణం ఇచ్చాయని చెప్పి పరమాత్మ ప్రారంభంలో, ఎందుకంటే ఆ శక్తి సామర్థ్యం పరమాత్మకే ఉంది. అది ఏదో మనకి ఈ సూత్రంలో తెలుస్తున్నాడు. ఇది మనకు సాంకేతిక యొక్క ప్రమాణం కూడా మనం చూపించవచ్చు. అలాగే, ధన్యవాదాలు. ఏంటి ఆ సూత్రం అంటే చూడండి, 98వ సూత్రము. సిద్ధ రూప బోధిత్వాత్ చూడండి ఇక్కడ. సిద్ధ రూప బోధిత్వాత్ వాక్యార్థోపదేశ. సిద్ధ రూప బోధిత్వం అంటే ఆయన సిద్ధ పురుషుడు అన్నమాట. సర్వసంపన్నుడు, సర్వజ్ఞుడు, అన్ని తెలిసిన వాడు అన్నమాట. కాబట్టి ఆయనలో ఆ ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యం కూడా, బోధిత్వ శక్తి, తెలియజేసిన శక్తి సామర్థ్యం కూడా అతనిలో ఉంది. అందుకే సిద్ధ రూప బోధిత్వాత్ వాక్యార్థోపదేశానికి వాక్యార్థోపదేశం ఇస్తాడు. ఎక్కడిస్తాడు అంటే పక్కన ఇచ్చాడు 99వ సూత్రంలో. అంతఃకరణానికి అంటే అంతఃకరణంలో తద్ ఉద్వయితత్వాత్. తత్ అంటే ఇక్కడ ఆ పరమేశ్వరుడు తీసుకుంటాడు. ఇక్కడ తత్ అంటే ఆ పరమేశ్వరుడు. ఇక్కడ మీరు నిన్న అడిగినట్టుగా తత్ శబ్దం అక్కడేంటి, అక్కడ వచ్చినవాడే. అదే తత్ శబ్దం ఇక్కడ ఏమొచ్చింది, ఈశ్వరునికి వచ్చినవాడ ప్రసంగాన్ని బట్టి. ఇక్కడ తత్ అంటే ఆ ఈశ్వరు ద్వారా. తద్ ఉజ్వయితత్వాత్
లోహవత్ అధిష్టాతృత్వం అంతఃకరణలో తద్ అంటే పరమేశ్వర ద్వారా ఉజ్వలిత ప్రకాశం కావడం అన్న అంటే అభివ్యక్తం కావడం అన్న అంతఃకరణలో ప్రకాశం. ఎందుకంటే ముందు చెప్పినాం సిద్ధ రూప బోధిత్వాద్ అతని సిద్ధ పురుషుడు కాదే బోధించే శక్తి సామర్థ్యం అతనిలో ఉంది. ఎందుకంటే అంతఃకరణంలో ఆ ఈశ్వరుని ద్వారా ఉజ్వలితత్వాద అంతఃకరణ ప్రవేశింపడం ద్వారా ప్రకాశింపడం ద్వారా ఆ జ్ఞాన ప్రకాశాన్ని ఎలాగంటే లోహవత్ అధిష్టాతృత్వం ఒక లోహలో అగ్ని ఏ విధంగా ప్రవేశిస్తుందో లోహతత్వం అనేది స్థూలంగా ఉంది, అగ్నితత్వం సూక్ష్మంగా ఉంది. కాబట్టి ఆ సూక్ష్మంగా ఉందిగా లోహం మొత్తం ఏ విధంగా అయితే మొత్తం పూర్తిగా సంపూర్ణంగా అగ్ని రూపంలో మారిపోయిందో అంటే ప్రవేశించిందో లోహంలోకి ఏ విధంగా అగ్ని ప్రవేశించిందో అలాగే ఈ అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఈ ప్రకృతిలో ఈ జీవాత్మ అంతర్గతంలో కూడా ఉన్నాడు. కాబట్టి ఆ జీవాత్మక అంతర్గతంలో ఆ జ్ఞాన్ని ప్రసాదింపజేస్తాడు. ఏ విధంగా ఆ లోహతత్వాన్ని అగ్ని ప్రవేశించిన తర్వాత ఏ రకం కావాలంటే ఆ రకం మలుచుకోవచ్చో అలాగే పరమాత్మ కూడా జీవాత్మలలో ప్రవేశించి ఏ రకంగా ఆ రకం జ్ఞాన్ని అందజేస్తాడు అన్నమాట. కాబట్టి ప్రకృతి మీద ఆ పరమేశ్వరుడికి ఉంది, కర్తృత్వం అనేది ఉంది. కాబట్టి అన్నిటికీ కర్తృత్వం ఆ పరమేశ్వరుడు అని చెప్పి మనం చెప్తాం అనమాట. ఈ రకంగా మనం సూత్రాలను చెప్పుకున్నాము. దీని యొక్క భాషను చూడండి. అనయోహు సూత్రయోహు ఏక వాక్యత అస్తి. రెండు సూత్రాలకు పరస్పరం ఒకదానికోటి ఒకే అర్థాన్ని చెప్తున్నాయి అని చెప్తున్నది ఇక్కడ చూడండి. మొట్టమొదటి 98 సూత్రానికి భాష్యము సిద్ధ రూప బోధిత్వాద్ అంటే ఏమిటి ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు. అట్లా సిద్ధ శబ్దో నిత్యార్థ. సూత్రంలో సిద్ధ శబ్దం ఉందిగా ఆ నిత్యార్థం చెప్తున్నమాట. సిద్ధ శబ్దో నిత్యార్థ. నిత్య అంటే ఏమిటి? నిత్య బుద్ధ ముక్త స్వభావ పురుష. నిత్య అంటే ఈ ఈశ్వరుని యొక్క నిత్య ముక్త స్వభావం అన్నమాట. కాబట్టి ఆ నిత్యార్థ నిత్య అంటే ఇక్కడ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ పురుష. ఎటువంటి వాడంటే ముక్త అని చెప్పి ఇక్కడ చూడండి. కనిపిస్తుందండి మీకు? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్పా అంటే ఇక్కడ సిద్ధ రూప బోధిత్వాత్ అంటే అత్ర సిద్ధ శబ్దో నిత్యార్థ. నిత్యం ఏంటంటే ఇక్కడ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ పురుష. ఆ పురుష ఎటువంటి వాడు? నిత్య బుద్ధ ముక్త స్వభావం కలిగినటువంటి వాడు అని చెప్పుకున్నాము. తస్య అంటే ఆ పరమేశ్వరుని యొక్క తస్య నిత్య ప్రారంభంలో ఉంది చూడండి మొట్టమొదటిగా స్లైడ్ మీద. తస్య నిత్య శుద్ధ బుద్ధ స్వరూపత్వాత్. స్వరూపత్వాత్ దాన్ని ఓపెన్ చేసి స్వరూపతో బోధకత్వాత్. ఆ స్వారూపంగానే స్వాభావికంగానే బోధించే శక్తి సామర్థ్యం ఆ పరమేశ్వరులో ఉంది. నిత్యంగా శాశ్వతంగా ఆయన ఆ శక్తి సామర్థ్యం ఆ పరమేశ్వరులో ఉంది అనమాట. అందుకే నిత్య బుద్ధ స్వరూపత్వాత్ స్వరూపతో బోధకత్వ. స్వరూపంగానే స్వాభావికంగానే ఆయన వాక్యాలతో ఉపదేశించే శక్తి సామర్థ్యం ఆ పరమేశ్వరులో ఉంది. అందుకే వాక్యార్థోపదేశ వేద వాక్యార్థోపదేశ కలు ఉపపద్ధతి. అందుకే అది ఉత్పన్నమవుతుంది. స్వయం శక్తి సామర్థ్యం బోధించే శక్తి సామర్థ్యం ఆ పరమేశ్వరులో ఉంది కాబట్టి వేద వాక్యార్థోపదేశము ఉత్పన్నమవుతుంది, అంతఃకరణలో ప్రవేశించింది. కాబట్టి ఆ శక్తి సామర్థ్యం ఆ పరమేశ్వరుని స్వాభావికంగానే ఉంది. ఎక్కడ అది ప్రవేశింపజేస్తున్నా అంటే పక్కన ఇచ్చారు మనం. జీవాత్మానం అంతఃకరణే. జీవాత్మ యొక్క అంతఃకరణలో ఆ వేద వాక్యార్థోపదేశము ఉత్పన్నమవుతుంది. అంటే ప్రవేశింపజే శక్తి సామర్థ్యము బోధిత శక్తి సామర్థ్యం ఆ పరమేశ్వరులో ఉంది కాబట్టి అది ఉత్పన్నమవుతుంది. ఎక్కడంటే జీవాత్మానం అంతఃకరణే. అదే విషయం చెప్పాడు. అంతఃకరణస్య ఈ అంతఃకరణలో తద్ ఉజ్వలితత్వా. తద్ అంటే ఆ పరమేశ్వరుని ద్వారా. చూడండి, జీవాత్మానం అంతఃకరణస్య జీవాత్మ అంతఃకరణలకు
తేన బోధకేన, తేన అంటే ఆ ఈశ్వరుని, తేన బోధకేన అంటే ఈశ్వరేన ఉద్భాసితత్వా, తేన బోధకేన అంటే బోధించేటువంటి ఆ పరమేశ్వరుడు ఎవరు? ఈశ్వరైన, ఈశ్వరుడు ద్వారా ఉద్భాసితత్వా, దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. స్వకీయ జ్ఞానేన వికసితత్వాద్, అతని దగ్గర ఉండే జ్ఞానం ఏదైతే ఉందో అది వికాసింపజేశాడు. ఎక్కడ? జీవాత్మ యొక్క అంతఃకరణంలో. అంతకంటే మనం ముందు చెప్తున్నాం, తేన అంతఃకరణస్య, అంతకంటే బుద్ధి, అంతఃకరణ అంటే బుద్ధి కూడా చూసుకుంటామండి. అంతఃకరణం అంటే కదా బుద్ధి కూడా వస్తుందన్నమాట. అంటే ఇక్కడ అంతఃకరణ అంటే బుద్ధి తీసుకోవాలి. ఆ అంతఃకరణ అంటే బుద్ధిలో పరమేశ్వరుడు ప్రవేశింపజేస్తాడు వేద వాక్యాల ఉపదేశాన్ని. ఎక్కడ? తేన బోధకేన ఈశ్వరుని ఉద్భాసితత్వాద్ అంటే స్వకీయ జ్ఞానాన్ని వికసితత్వాద్, స్వకీయ జ్ఞానం చేత అతను ఆ ప్రకాశింపజేస్తాడు అంతఃకరణంలో, అంటే బుద్ధిలో ప్రకాశింపజేస్తామంట. అంటే వేదరూప వాక్యార్థ జ్ఞానాన్ని అక్కడ ప్రకాశింపజేస్తాడు. తత్ర జ్ఞానస్య ఆవిష్కృతత్వాత్, అదే విషయాన్ని ఇంకో రకం చెప్పాడు ఇక్కడ. జ్ఞానస్య ఆవిష్కృతత్వాత్, ఆ జ్ఞాన్ని ఆవిష్కరింపజేస్తాడు. ఎక్కడ? అంతఃకరణంలో. ఆ పరమేశ్వరుడు ఆవిష్కృతం చేస్తాడు, ఆవిష్కరిస్తాడు. అదే అంతఃకరణస్య మహోదయ బ్రేక్ అవుతుంది, అసలు ఏం అర్థం కాలేదు. జీవాత్మ మహోదయ బ్రేక్ అయిపోతుంది, ఏం వినబడుతుంది, వినిపించట్లేదు ఆచార్య. హరి ఓం. హరి ఓం. ఇప్పుడు అవుతుంది, బ్రేక్ వస్తుంది మహోదయ. బ్రేక్ లేదండి, బ్రేక్ వస్తుంది. బ్రేక్ అవుతున్నదండి, చాలాసేపు నుంచి వినపడట్లేదు మహోదయ నాకైతే. వస్తుంది అనుకుంటా అందరికి. వినపడుతుంది, ఇప్పుడు వినిపిస్తుంది, ఇప్పుడు వినిపిస్తుంది. మహోదయ వినపడట్లేదు మహోదయ, బ్రేక్ వస్తుంది. ఏమి వినపడట్లేదు. హరి ఓం. వినిపిస్తుందండి ఇప్పుడు? వినిపిస్తుంది మహోదయ. వినిపిస్తుందండి. ఎలాగ వస్తుందా? ఒకరికిద్దరికి అలా వస్తుందండి. ఒకరికిద్దరికంటే వ్యక్తిగతంగా సమస్య ఉండొచ్చు, అందరికీ వస్తుంది అలాగా. అలాగే అందరికీ వస్తున్నదండి, మాకు కూడా వస్తున్నదండి, అలాగే బ్రేక్ అవుతుంది, సరిగా వినిపించట్లేదు. ఇప్పుడు క్లారిటీగా ఉందా? ఇప్పుడు ఉంది మహోదయ. ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉందండి. ఇక్కడ చూడండి, చాలా ప్రాబ్లం ఉన్నట్టుంది.
స్క్రీన్ పెట్టక ముందు బాగా వచ్చింది మహోదయ, స్క్రీన్ పెట్టినప్పటి నుంచే కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది మహోదయ. అస్తు అండి, ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మనకు చూడండి, లోహవత్ అధిష్టాతృత్వం ఉంది. దానికి భాష చెప్తున్నాడు. అంతఃకరణస్య తద్ ఉజ్వలితత్వాదేవ, అంటే అంతఃకరణలో ఆ తద్ ఉజ్వలితత్వం ఆ పరమేశ్వరుడు కూడా ప్రకాశింప చేయడం చేత, స్వకీయ జ్ఞానం చేత అంతఃకరణలో వికసింప చేయడం చేత, ఆవిష్కరింప చేయడం చేత, ఇంకా తేభ్యో జీవాత్మభ్య, ఆ జీవాత్మలకు కర్మఫల ప్రధానాయ అపి, కర్మఫలం కూడా చేసిన కర్మఫలం, పుణ్య ఫలము పాప కర్మఫలానికి అయితే కర్మఫలం ఫలితాన్ని ఇవ్వాలను, అది కూడా కర్మఫల ప్రధానాయ అపి తేషాం అంతఃకరణస్య, అంతఃకరణలోనే కర్మఫలం కూడా చేసిన కర్మలను బట్టి ఏ జన్మ కలగాలనేది కూడా అది అంతఃకరణలో కూడా నిర్ధారిస్తా ఉండ. అంతఃకరణస్య తేన ఈశ్వరేణ ఉజ్వలితత్వ, అంటే తస్య ఈశ్వరస్య అధిష్టాతృత్వం అస్తి. అంటే అంతఃకరణలో కర్మఫల సిద్ధాంతం ప్రకారంగా కర్మఫలం కూడా అంతఃకరణలో ఆ ఈశ్వరుని ప్రవేశింప చేయడం ద్వారా తస్య ఈశ్వరస్య అధిష్టాతృత్వం వస్తుంది. అందుకే ఈశ్వరునికి అధిష్టాతృత్వం అనేది ఉంది. అంటే ఈ జీవాత్మ మీద కూడా అధిష్టాతృత్వం అనేది, కర్తృత్వం అనేది ఆ పరమేశ్వరునికి ఉంది అనమాట. అంటే జీవాత్మ ఏ కర్మలు చేస్తుందో ఆ కర్మలకి ఫల ప్రదాత ఎవరంటే ఆ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడే అంతఃకరణలో నిర్ధారిస్తారన్నమాట. నిర్ధారించి మీకు ఆ కర్మఫల సిద్ధాంతానుసారంగా పరమాత్మ ఏవైతే కర్మలు చేసామో ఆ నిర్ధారించారు కదా, మళ్ళా ఎలా నిర్ధారించడం పరమేశ్వరుడు అలాగే అవుతుంది. మీకు సందేహం రావచ్చు. అంతకంలో సరే వేదపు విజ్ఞానం అంటూ వేదపు వాక్యార్థ ఉపదేశం అంటే అది ఓకే. కానీ కర్మఫలం అనేది మనసులు నిర్ధారించినప్పుడు మళ్ళీ అది కర్మానుసరంగానే పరమాత్మ ఏ విధంగా నిర్ధారించబడిందో అలాగే పని చేయగలుగుతాడు. అంటే మనం ఎక్కువ చేయడం, తక్కువ చేయడం. అంటే అక్కడ కర్మలు చేయడానికి స్వాతంత్రం ఇచ్చినా కూడా, అంటే నీకు జన్మానుసారంగా చేసిన కర్మానుసారంగా కర్మఫల సిద్ధాంతానుసారంగా నీకు ఏ జన్మ ఇవ్వాలని అన్ని ఇచ్చేసాడండి. అంతే ఉంటుంది. దాన్ని ఆదరణ చేసుకొని నువ్వు దాన్ని ఎక్కువ ప్రయత్నం విశేషం పూర్ణ పురుషార్థం చేసి దాన్ని ఆ కర్మని పెంచుకోవచ్చు. నువ్వు నీకు ఎంత ఇవ్వాలని అంత ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నువ్వు కష్టపడి కొంచెం పురుషార్థం ఎక్కువ చేసి నువ్వు దాన్ని పెంచుకోవచ్చు అన్నమాట. అక్కడ దాన్ని ప్రతిబంధం చేయడం అన్నమాట పరమేశ్వరుడు. కాబట్టి కర్మఫల ప్రదాత కూడా ఆ పరమేశ్వరుడే. తర్వాత అంతఃకరణలో వేరే వాక్యార్థ జ్ఞానం కూడా ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు. అందుకే అధిష్టాతృత్వం అనేది వచ్చింది. అస్తు, నెక్స్ట్ చూడండి. ఇక్కడ గమనించండి. అలా చెప్పిన తర్వాత అధిష్టాతృత్వం అందుకే వచ్చింది జీవాత్మకి పరు, అందుకే అంతకంలో జ్ఞానం ప్రసాదించాడు కాబట్టి. తర్వాత దానికి ప్రమాణం చూపిస్తున్నామట. ఉక్తం యథ, చెప్పబడింది. యథ అంటే ఎలాగంటే చాందోగ్యోపనిషత్తులు చెప్పబడిందంట. ఏంటి? జీవేన ఆత్మన అనుప్రవిశ్య. చూడు, ఇక్కడ కూడా మనకు ఆత్మ వేరు, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు కూడా దీని ద్వారా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి ఇది. ఏంటి? ఆ జీవాత్మకి అంతర్గతంలో ప్రవేశించి, ఎందుకంటే జీవాత్మ కంటే అత్యంత సూక్ష్మవాడు ఆ పరమేశ్వరుడు కదా. అందుకే ఇక చెప్తున్నాడు, జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి ఇది. ఇది చాంద్రోగ్యోపనిషత్తు చెప్పండి. జీవేన ఆత్మ అంటే ఆ జీవాత్మ అంతకంలో ప్రవేశించి నామరూపే వ్యాకరవాణి ఇది అని నామ రూపాన్ని అది వ్యక్తం చేస్తా, అభివ్యక్తపరుస్తా అన్నమాట. వ్యాకరవాణి ఇది అంటే ఏ రకంగా అంటే నామరూపం అంటే మూలతత్వం ఒకటి ఉంటుందన్నమాట. మూలతత్వం అంటే ఇప్పుడు సత్వగుణము, రజోగుణము, తమోగుణం, 3 తత్వాలు ఉన్నాయి. ఈ 3 తత్వాల కలిగిన ప్రకృతి అంటాం. ఇది మూల రూపంలో ఉంది, ఒక నామరూపంలో ఉందన్నమాట. ఆ నామరూపంలో నామంలో ఉంది, నామకరణంలో ఉంది.
దాని రూపం ఎలా అవుతుంది? ఆ రూపం ఏంటంటే దాన్ని ప్రకృతి నుంచి మహాతత్వం నుంచి అహంకారము, అవన్నీ రూపాలు చెబుతున్నాయి. మన పంచభూతాలుగా మారే పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలుగా, పంచ కర్మేంద్రియాలుగా, అలాగా ముందు నామరూపంలో ఉండి దాన్ని నామంలో ఉండి దాన్ని రూపంగా ప్రకటించాడు అనమాట. అందుకే నామరూపే వ్యాకరవాణి ఇది. జీవేన ఆత్మన జీవాత్మలో అనుప్రవేశించి అటు నామం రూపంలో వ్యాకరవాణి అంటే అభివ్యక్తపరిచాడు. అంటే అలాగే అంతఃకరణలో పరమాత్మనే కర్మఫల సిద్ధాంతాన్ని వేద రూప వాక్యార్థ జ్ఞానాన్ని కూడా అంతఃకరణలో ప్రవేశింపజేశాడని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే తచ్చ అధిష్టాతృత్వం లోహవత్. అందుకే ఆ పరమేశ్వరుడు యొక్క అధిష్టాతృత్వం అంటే కర్తృత్వం అనేది లోహకి సమానంగా ఉంది. లోహవత్ అంటే ఏమిటి? దానికి కొంచెం వ్యాకరణ ప్రక్రియ చూపించే ఇక్కడ. లోహే ఇవ లోహవత్, లోహేకి సమానంగా లోహవత్. తత్ర తస్యేవ ఇది అష్టాధ్యాయ సూత్ర ప్రకారంగా ఇక్కడ తత్రైవ వత్ ప్రత్యయ సప్తమ్యాం. ఇక్కడ లోహవత్ లో వత్ కనిపిస్తుందా? అది వ్యాకరణ సూత్ర తత్ర తస్యేవ అనే సూత్ర నియమం ప్రకారంగా వత్ ప్రత్యయం వచ్చింది. అంటే సమానంగా, అంటే లోహకి సమానంగా అలాంటి అర్థం చెప్పడం కోసము ఇక్కడ వ్యాకరణ సిద్ధి ప్రకారంగా వత్ ప్రత్యయం ఎలా వచ్చిందంటే ఇవార్థంలో సమానార్థం చెప్పడం కోసం వత్ ప్రత్యయం వచ్చిందని చెప్పి అక్కడ చూపించారు. సో లోహవత్ ప్రత్యయ సప్తమ్యాం, సప్తమి అర్థంలో వత్ ప్రత్యయం వచ్చింది. అస్తు. ఇప్పుడు చూడండి దీని యొక్క అర్థం ఏంటి? లోహవత్ అంటే ఏమిటి? లోహవత్ అధిష్టాతృత్వం చెప్పాను. లోహకి సమానంగా లోహలో ఏ విధంగా అగ్నికి కర్తృత్వం అంటే అధిష్టాతృత్వం ఉందో అలాగే ఇక్కడ జీవాత్మకు ఆ పరమాత్మ యొక్క అధిష్టాతృత్వం ఉందన్నమాట. అది ఏ రకంగా చూడండి. యథా అగ్నినా ఉజ్వలిత అగ్నే అధిష్టాతృత్వం భవతి. అగ్నినా ఉజ్వలిత అగ్నే అధిష్టాతృత్వం భవతి అంటే అగ్ని ద్వారా ఉత్పన్నమైనటువంటి యథా అగ్నినా ఉజ్వలిత అంటే లోహంలో అగ్ని అది ప్రవేశించి ఉజ్వలిత అంటే ప్రకాశింపబడేది. ఎక్కడ? ఆ లోహంలో. అగ్ని ఆ లోహంలో ప్రవేశించినప్పుడు అగ్ని అధిష్టాతృత్వం భవతి. ఆ అగ్ని అధిష్టాతృత్వంగా నిలబడిందన్నమాట. ఆ అగ్ని ఉన్నంతసేపు ఎలా కావాలంటే అలాగే మార్చుకోవచ్చు. ఆ లోహతత్వం ఎలా కావాలంటే అలా ముడుచుకోవచ్చు అనమాట. ఏ రూపంలో కావాలంటే ఆ రూపంగా తయారు చేయవచ్చు అంట. ఎందుకు? అక్కడ అధిష్టాతృత్వం ఎందుకు ప్రవేశించింది కాబట్టి. అలాగా యత అగ్నినో ఉజ్వలితో అగ్నే అధిష్టాతృత్వం భవతి అంటే కర్తృత్వం భవతి. లోహం ప్రవిశ్య అంటే అగ్ని లోహం లోహంలోకి ప్రవేశించి నమయతి. దాన్ని నమయతి అంటే ఏ రకం కావాలో అలాగా మారుస్తున్నమాట. నమయతి తథైవ అలాగే ఈశ్వరో జీవాత్మానం అంతఃకరణం, జీవాత్మ యొక్క అంతఃకరణలో కర్మ ఫలాభిముఖం నయతి, కర్మఫలం వైపు తీసుకెళ్తాడు. అంతకంలో వాక్యార్థ వేదోపదేశాన్ని అందజేస్తాడు. ఇంకా కర్మఫలం వైపు కూడా అభిముఖం చేస్తాడు, అటువైపు తీసుకెళ్తాడు, అటువైపు ప్రేరేపిస్తాడు. చేసిన కర్మానుగుణంగా కర్మ ఫలాభిముఖం నయతి అని చెప్పి ఇక స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఈ రకంగా అధిష్టాతృత్వం లోహవత్ అని చెప్పి మనకు దృష్టాంతం, లౌకిక దృష్టాంతం చెప్పబడింది అన్నమాట. సో ఏ రకంగా అగ్ని లోహంలోకి ప్రవేశించినప్పుడు అధిష్టాతృత్వం ఏ విధంగా వస్తుందో పరమాత్మ కూడా జీవాత్మ యొక్క అంతఃకరణలో ప్రవేశించి ఏ రకంగా కావాలంటే అలాగా దాని అంతఃకరణలో జ్ఞానాన్ని కర్మఫలాన్ని అందజేస్తాడు. కాబట్టి అధిష్టాతృత్వం ఈ రకంగా ప్రకృతికి జీవాత్మ ప్రకృతికి కూడా కర్త, అది జీవాత్మ కూడా కర్త ఆ పరమేశ్వరుడు అని చెప్పి మనకు స్పష్టంగా ఇక్కడ మన సూత్రంలో తెలుసుకున్నామండి. అస్తు. ఇప్పుడు చెప్పండి, ఇందులో సందేహం ఉందా మహోదయ? ఇప్పుడు ఆత్మ, జీవాత్మ, పరమాత్మ అని 3 పదాలు లేవు కదా, ఓన్లీ జీవాత్మ పరమాత్మ అనే 2 పదాలు కదా ఉన్నాయి. మనము ఆత్మ అంటే ఆత్మ శబ్దం సామాన్య సంధ్య. ఆత్మ అంటే పరమాత్మ వస్తుంది, జీవాత్మ వస్తుంది, 2 జీవాత్మ అంటే మన అంతర్గతంలో ఉండే జీవాత్మ. పరమాత్మ అంటే ఒక్కడే పరమాత్మ. జీవాత్మ అనేకంగా ఉన్నాయి, పరమాత్మ ఒకడే. జీవాత్మ పరమాత్మ వేరు చేస్తామండి. ఒకటి ప్రకృతి. చూడు, ఈ రకంగా మనం ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణం ముందుగా ఏం చెప్పుకున్నామంటే మనం మహోదయ నామరూప స్థితి అంటే మన దాన్ని ఇంకా త్రిగుణములు అంటే శరీరాన్ని వదిలిన తర్వాత మళ్ళీ ఆ స్థితికి, ఆ మూల స్థితికి వెళ్తామా?
ఇక్కడ కేవలం జీవేన ఆత్మన అనుప్రవేశ, జీవాత్మలో అనుప్రవేశించి పరమాత్మ నామరూపాన్ని వ్యాకరవాణి, నామరూపే వ్యాకరవాణి అంటే ఇక్కడ కేవలం అవి ముందు నామాత్మకంగా తర్వాత దాన్ని రూపాత్మకంగా పరిణామం చేస్తాడు. అంటే ముందు మూల రూపంలో ఉండే ప్రకృతిని ఇక్కడ పరిణామం చేసి పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాల రూపంలో, అహంకార రూపంలో అన్ని పరిణామం చేశాడు. అది రూపం అన్నమాట. ఓకే. అలాగే పరమాత్మ కూడా జీవాత్మ ప్రవేశించి ఆ జీవాత్మ కర్మఫల సిద్ధాంతి అందజేస్తాడు, జ్ఞానాన్ని అందజేస్తాడు ఓకే. అప్పుడు ఈ నామ రూపంలో. ఇప్పుడు శరీరంలో ఉన్న త్రిగుణాలన్నీ మళ్ళీ అక్కడ మళ్ళీ మూల స్థితి పోవాల్సిందే కదా. ఎప్పుడైతే అంతమవుతుందో, ప్రళయం అవుతుందో, ఇక మన శరీరం నష్టం అవుతుందో, మళ్ళీ మూల రూపంలో కలిసిపోతాయి. ఓకే. మూల రూపంలో కలిసిపోతాయి. ప్రళయంలో మాత్రమే మొత్తం మూల రూపంలో కలిసిపోతాయి. ఈ ఓన్లీ శరీరం అనుకోండి, శరీరం అనుకుంటే పంచభూతాలే కలిసిపోతుంది. ఎందుకంటే పాంచభౌతిక శరీరం అన్నప్పుడు నష్టమైంది, శరీరం చనిపోయిన తర్వాత ఆ పంచభూతాల్లో కలిసిపోతుంది. కానీ సృష్టి మొత్తం ప్రకృతి కూడా ఈ పంచభూతాలు కూడా తన మాత్రలో అహంకారంలో మహాతత్వంలో ప్రకృతి. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆ మూల ప్రకృతి విలీనం ఎప్పుడైపోతుంది? ప్రళయం వచ్చినప్పుడే. ఇప్పుడు సృష్టికాలం నడుస్తుంది, సృష్టికి అంతం అయిపోయిన తర్వాత ప్రళయకాలం వస్తుందా, అప్పుడు తన మూల ప్రకృతిలో విలీనం అయిపోతాయి. అంతవరకు ఈ సృష్టి నడుస్తూనే ఉంటుంది. ఆ జీవాత్మ కేవలం పంచభూతాలు తయారైంది కాబట్టి పంచభూతాలు కలిసిపోతుంది, అంతవరకు విలీనం అయిపోతుంది. మళ్ళీ కర్మఫల సిద్ధాంతానుసారంగా, పరమేశ్వర వ్యవస్థానుసారంగా ఆ జీవాత్మ అంతఃకరణలో చెప్పేదా అంతఃకరణానుసారంగా ఏ విధంగా కర్మఫలాలు ఉన్నాయో దానికి అనుగుణంగా మళ్ళీ జన్మ అంటూ వస్తుంది అనమాట. కానీ కర్మ మాత్రం కలిసిపోదు, కర్మ మాత్రం కలవదు, దాంట్లో మూల ప్రకృతిలో కలిసిపోదు, కర్మ విడిగానే ఉంటుంది. కర్మ చేయాలంటే మనం ఆ అభివ్యక్త అవస్థ కావాలి, ప్రకట అవస్థ కాలేదు, రూప అవస్థ కావాలి. రూపం లేనిది, మన శరీరం లేనిది మనం కర్మ ఎలా చేస్తాం? అదే అంటే శరీరం వచ్చింది, దేహము కలిగిన తర్వాత మనం కర్మ చేయగలుగుతాం, దేహం లేకుండా కర్మ చేయలేం. ఓకే. అంటే సూక్ష్మ కర్మ అనేది మళ్ళీ ఒకటి ఉంటుంది అంటారు మీరు, అంతే కదా? సూక్ష్మ కర్మ అంటే ఏమిటి? అంతఃకరణ చేసే కర్మలు సూక్ష్మ కర్మలు అంటే అది కూడా జ్ఞానపరంగా చేస్తూ ఉంటాం అంట. అంటే కర్మ అంటే ఏదైనా కానీ మనం చేసేది కర్మ, క్రియతీతి కర్మ. అది కర్మ ఏం చేస్తున్నావు? పుణ్య కర్మ చేస్తున్నావు, పాప కర్మ, ఎటువంటి కర్మలు చేస్తున్నావు? ఆంతరికంగా చేస్తున్నావు, బాహ్యంగా చేస్తున్నావా? అట్లా బాహ్య కర్మలు ఉంటాయి, ఆంతరిక కర్మలు ఉంటాయి. తపస్సు సాధన చేస్తున్నాడు ఒక యోగ సాధకుడు, మనసులో ఉండే అనాది వాసన సంస్కారం తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు, అక్కడ కర్మ జరుగుతుంది. ఇప్పుడు బాహ్యాత్మకంగా కూడా బాహ్యేంద్రియం చేత కూడా మనము పుణ్యకర్మలు చేసి అడగడగా కొన్ని పాపకం తొలగించుకుని దూరంగా ఉంటున్నాం, పుణ్యకర్మలు చేస్తూ పోతున్నాం. ఈ బాహ్యంగా ఆంతరికంగా చేసుకోవచ్చు, ఇవి సూక్ష్మంగా స్థూలంగా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కానీ కర్మ చేయాలంటే దేహావస్థ ఖచ్చితంగా అవసరము. దేహావస్థ లేనప్పుడు కర్మలు లేవు కాబట్టి ముక్తిలో మోక్షంలో ఉంటాడు అన్నమాట. ఆచార్య, పరమాత్మ అంటే ఈశ్వరుడండి, ఈశ్వరుని తీసుకోవాలండి. మహోదయ, ప్రకృతి పరమాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు, అదే పరమాత్మ అండి. పరమాత్మ ఈశ్వరన్న ఒకటేనండి. పరమాత్మ అని ఈశ్వరుని ఒకటే అండి. పరం ఆత్మ, దానికంటే పరమైన ఆత్మ ఇంకేది లేదు. అదే అంతే ఉత్తమ ఆత్మ, అంటే ఉత్కృష్టమైన ఆత్మ, దానికంటే ఉత్తమైనది ఏది లేదు. పరమాత్మ అంటే దానికి పరంగా ఏది లేదు అనట. పరమాత్మనే ఈశ్వరుడన్య ఇవన్నీ ఒకే శబ్దాలండి. ఓకేనా? అస్తు. నాగమణి గారు, మహోదయ, ప్రకృతి అన్నారు కదా మహోదయ, ఆ ప్రకృతిలోనే మనం అందరము కూడా ఒక భాగం కదా మహోదయ. ఆత్మలన్నీ ప్రకృతిలో ఒక భాగం అని కాదు. ప్రకృతి ఇప్పుడు ఏ విధంగా ఉత్పన్నమైందో, మనకు సృష్టి రూపంలో ఉండేది అంత ప్రకృతి, ఈ బ్రహ్మాండం అంతా ప్రకృతి. ఆ బ్రహ్మాండం ఈ ప్రకృతిని అనుభవించడం కోసమే ఈ జీవాత్మలు ఇక్కడ ఉండి ఆ ప్రకృతి సహాయం చేత సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాయి అన్నమాట, అనుభూతిని పొందుతున్నాయి. ఇది వస్తు, ద్రవ్యం, పదార్థం. ఎవరికి? భోగ్య వస్తు ప్రకృతి అంతా కూడా. ఎవరికి? జీవాత్మకు. ఈ ప్రకృతి సహాయం చేత భోగాలు అనుభవిస్తున్నాట. ముక్తిని కానీ, ముక్తి సుఖాన్ని కావచ్చు, అది సాంసారిక సుఖాలు కావచ్చు, ఈ ప్రకృతి సహాయం చేతనే అది అనుభవిస్తున్నాట. సృష్టి నిర్మించినందుకు జీవాత్మ కోసమే. ఈ జగత్ నిర్మాణం అంతా కూడా
జీవాత్మల కోసమే. జీవాత్మలు లేకపోతే ప్రకృతి సృష్టించడానికి అవసరం లేదు, పరమాత్మకు అవసరం లేదు సృష్టి నిర్మించాల్సిన అవసరం. ఎవరి కోసం నిర్మించాడు? ఇక జీవాత్మలు తీసేయండి, ఇక జీవాత్మ లేదనుకోండి, ప్రకృతి సృష్టి నిర్మాణం ఎందుకోసము? వ్యర్థంగా పడి ఉంటున్నమాట. పరమాత్మ ఈ సృష్టిని రచించాడంటే జీవాత్మల కోసమే, జీవాత్మ కళ్యాణం కోసమే, భోగ అపవర్గాను పొందడం కోసం, భోగాలను బాగా మంచి పుణ్యకర్మలు చేసిన భోగాలను బాగా అనుభవించడం కోసము, అంతకనంగా పుణ్యకర్మలు చేసి నిష్కామకర్మలు చేసి ముక్తి సుఖాన్ని పొందడం కోసమే ఈ జగత్ యొక్క రచన జరిగింది. జీవాత్మల కోసమే ఈ సృష్టి నిర్మాణం. ఒక భాగం కాదు, ఇవన్నీ ప్రకృతి ఉన్నప్పుడు జీవాత్మలు ఉంటాయి ఖచ్చితంగా. ఓకే పరమాత్మ ప్రకృతిలో ఉండదండి. ఒక్క నిమిషం అండి, శోభనాద్రి గారు. మహోదయ, జీవాత్మ పరమాత్మ అనే రెండిటి గురించి తెలుసుకుంటున్నాం మహోదయ. జీ, జీవాత్మ అనేది ఒక ఇనప బంతి అని అనుకుంటే, ఆ ఇనప బంతికి గుండ్రంగా ఉండే ఆకారం ఉంది, చల్లదనం ఉంది ఆ జీవాత్మకి. దానికి వేడితనం లేదు, ప్రకాశం లేదు, కాల్చే గుణం కూడా లేదు. రెండోది వచ్చేసి అగ్ని. ఈ అగ్నికి వచ్చేటప్పటికి దానికి ప్రకాశం ఉంది, కాల్చే గుణం ఉంది, చల్లదనం లేదు, తర్వాత రూపం కూడా లేదు. ఈ రెండు ఒకదానిలో ఒకటి కలవటం వలన, ఈ ఇనప గుండు అగ్నితో కలవటం వలన ఆ అగ్ని యొక్క లక్షణాలు వచ్చి ఆ కాల్చేటువంటి ఆ గుణము అగ్ని గుణం. అది అర్థమైంది? ఉష్ణ గుణం. అగ్ని గుణం వచ్చేసి ఇనప గుండు నాదే అనుకుంటుంది. ఇది నిజంగా చల్లటి గుణం దీనిది. అది అగ్నితో సంపర్కం అవటం వలన దాని గుణం ఇదని అని అనుకుంటా అధ్యాస చెందుతుంది. అట్లాగే పరమాత్మ యొక్క శక్తితోనే మనం కదలగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, పనులు చేయగలుగుతున్నాం. కానీ ఆ దాంతో సంపర్కం అవటం వలన నాకు ఈ శక్తి వచ్చింది, పరమాత్మ యొక్క శక్తి వలన నాకు ఇలా ఈ పనులన్నీ చేయగలుగుతున్నాను అనేది అది గుర్తించటం లేదు. అది గుర్తించాలి అని చెప్తున్నాయి. నీకు శక్తి లేదు, నువ్వు అసలు కదిలేటువంటి కొద్దిగా ఒక కాల్చే శక్తి లేదు నీకు. తర్వాత నీకు చల్లదనమే నీ గుణం, నీకు చలనం లేదు. చల్లదనం ఎక్కడైతే గొంగళ అంటే అక్కడే ఉంటది. కానీ నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగలుగుతున్నావు, ఏది పడితే అది మాట్లాడగలుగుతున్నావు, అర్థం చేసుకోగలుగుతున్నావు. ఇవన్నీ అంటే ఆ యొక్క పరమాత్మతో సంపర్కం వలన, అగ్నితో సంపర్కం వలన. నువ్వు అగ్నితో సంపర్కం వలన ఏంటంటే నీకు లేనిటువంటి గుణం వచ్చేసింది. ఏ గుణం వచ్చింది? ఆ వేడితనం అనేటువంటిది నీకు లేదు. అయినా కూడా అగ్నితో సంపర్కం వలన, పరమాత్మ సంపర్కం వలన నీకు ఆ వేడి గుణం వచ్చింది, ఆ ప్రకాశం వచ్చింది, ఆ కాల్చేటువంటి ఆ యొక్క శక్తి కూడా నీకు వచ్చింది. అది నువ్వేమనుకుంటున్నావు? అన్యోన్య అధ్యాస. అది వేరే వాళ్ళ లక్షణాలు కూడా నీ మీద వేసుకుని నేను ఇవన్నీ చేస్తున్నానని చెప్పి ఈ జీవాత్మ వేసుకోవటం వల్ల ఇక్కడ ఇవన్నీ కూడా వేరేగా అర్థం చేసుకున్నట్లు. ఇదే విషయం ఆయన ఇందాక లోహవత్ అని చెప్పారు కదా, అక్కడ ఇది చెప్పారని నేను అనుకుంటున్నాను మహోదయ. మరి మీరు చెప్పాలి అది ఏది కరెక్ట్ ఏంటంటే. అధిష్టాత్మకం అంటే ఇది కేవలము నీకు లోహాలు వస్తుంది, కానీ లోహానికి కూడా తన అస్తిత్వం ఉంది కదా, ప్రకృతికి తన అస్తిత్వం ఉంది కదా. ఆ పరమాత్మ ప్రవేశించాడని గతిస్తున్నా అంటే ఆయన యొక్క ప్రకాశం దీంట్లో ప్రవేశించింది అంటే ఆయన పరమాత్మ అన్ని చోట్ల ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఎలా కావాలంటే అలాగ మారుస్తాడు. అందుకే చెప్పేదా అంతగా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ప్రసాద కర్మఫల వ్యవస్థ కూడా అనుసారం కూడా ఆయన కర్మఫలం కూడా ఇస్తున్నాడు. అది మనం గమనించాలి. అదే పరమాత్మ యొక్క అది ఆ ప్రకాశం నాది కాదు, పరమాత్మది అని మనం గమనించాలి. అది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అదే మళ్ళీ ఆ ఋషి గారు ఏం చెప్తున్నారంటే మళ్ళీ దాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా నేనే స్వతంత్రం అని అనుకుంటున్నారు. అది కాదు, నీకు స్వతంత్రత లేదు, నీకు ఉండేది చల్లదనమే, నీకేమాత్రం కాల్చే శక్తి లేదు. అది వచ్చింది అంటే నీకు ఆ విధంగా వచ్చిందంటే అది పరమాత్మ వలన వచ్చింది, అది గ్రహించు అని చెప్తున్నారు. నీకు స్వతంత్రత అనేది పరమాత్మ వలన వచ్చింది, కానీ ఆయన శక్తి ఎప్పుడైతే విత్డ్రా అయిపోయిందో మనం శవం అయిపోతాం, మనకి ఏ శక్తి ఉండదు. ఆయన శక్తిని ఉపయోగించి ఆయనను మర్చిపోతున్నాము. కాబట్టి అలాగా అధ్యాసలో పడవద్దు, ఇది అన్యోన్య అధ్యాసలో అందరూ లోనవుతున్నారు అని చెప్పి చెప్తున్నారు మహోదయ. జీ, ఇక్కడ అది ఒక వ్యాఖ్యానము. మనం ఆ ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, సృష్టికి ప్రారంభంలో జీవాత్మలకు వేదార్థ ఉపదేశం ఎలా అందజేశాడు, అధిష్టాత్మ ఎలా వచ్చింది, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం ఉంటాడు పరమేశ్వరుడు, దేహ రహితమైనటువంటి వాడు, దేహం లేనివాడు, క్లేశ కర్మ విపాకాలతో రహితమైనటువంటి వాడు, కాలబంధంలోకి రాడు కదా. ఇప్పుడు అధిష్టాత్మ ఈ ప్రకృతికి అధిష్టాత్మ ఎలా వచ్చింది ఆ సందర్భంలో తీసుకోవాలంట.
అంటే దానికి ఎలా ప్రవేశించగలుగుతాడు అంటే అధిష్టాత్వం ఎలా వచ్చిందంటే ఈ లోహవత్ ఉదాహరణ చెప్పామాట. అది ఏ విధంగా అవును, అప్పుడు కూడా ఇంతే కదా, అప్పుడు కూడా ఇనప ముద్దలాగానే ఉన్నాడు కదా, అప్పుడు కూడా ఇనప ముద్దలాగానే. అప్పుడు కూడా ప్రకృతి అంతా ఇనప ముద్దగానే ఉంది కదా, దాంట్లో ఈ ప్రకాశం వచ్చిందంటే ఆయన సంపర్కం వల్లనే కదా. అదే ఇప్పుడు అదే ఏ విధంగా అగ్ని ప్రవేశించిందో అలాగే అగ్ని స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ కూడా జీవాత్మలోకి ప్రవేశించి అంతకన్నా అందజేస్తాడు, వేదార్థ ఉపదేశాన్ని ఇస్తాడు. అంతవరకు మనకి ప్రకటన తీసుకోవాలి. ప్రశ్నకు సమానం ఇది అన్నమాట. కరెక్టే, అలాగే మహోదయ, అలాగే అలాగే. అక్కడ ప్రశ్న అది వేసి ఆ ప్రశ్నకు సమయం చెప్తున్నారు. ఏ విధంగా ప్రవేశించడో అగ్నిలోకి సూక్ష్మంగా ఉండడం కాబట్టి అగ్ని ప్రవేశించి లోహతత్వంలోకి, అలాగే పరమాత్మ కూడా మన జీవాత్మ ప్రకృతిలోకి ప్రవేశించి దాన్ని ఎలా కావాలంటే అలా మలుస్తాడు. ఆ శక్తి సామర్థ్యం కేవలం అతనికే ఉంది. అందుకే ఇక్కడ మనకు సిద్ధ రూప బోధిత్వ, ఆ సిద్ధ శక్తి అనే శక్తి సామర్థ్యం ఆ పరమాత్మ ఉంది. పరమాత్మ లేకుంటే జీవాత్మే కథం లేదు, అది మటుకు వాస్తవమే. కానీ దీనికి కూడా అప్పుడు అస్తిత్వం ఉంది, ప్రకృతి కూడా దాని అస్తిత్వం ఉంది, జీవాత్మ కూడా అప్పుడు అస్తిత్వం ఉంది. అందుకే చెప్పేదా విశేష కార్యసు జీవానం, అంత కర్తృత్వం అంతా పరమాత్మదే కాదు, కొన్ని చోట్ల నీకు కూడా జీవాత్మ కర్తృత్వం ఉంది. అలాగే ప్రకృతి కూడా, ప్రకృతి అనే వస్తువు పదార్థం లేకపోతే జీవాత్ముడు ఏం చేయలేదు. ఈ ప్రకృతి జీవాత్మ రెండు లేకపోతే పరమాత్ముడు ఏం చేయలేదు. ఆయన దగ్గర మొత్తం జ్ఞానం పెట్టి ఏం చేస్తాడు. కానీ ఆ రకంగా ముగ్గురికి సత్తా భిన్నంగా ఉంది. ఈ ప్రకృతి ఉంటేనే జీవాత్మకు ఉపయోగం, జీవాత్మ రెండు ఉంటేనే ఆ ప్రకృతి ఆ పరమాత్మ రెండుకి శక్తి ఇచ్చి సామర్థ్యం ఇచ్చేసి ముందుకు ప్రేరేపిస్తాడు అన్నమాట. అసలు ఇక్కడ ప్రశ్నకు సమాధానంగా ఏ విధంగా అయితే ప్రవేశించిందో, అగ్ని ప్రవేశించిందో సూక్ష్మంగా ఉంది కాబట్టి, అలాగే పరమాత్మ సూక్ష్మమైనటువంటి వాడు కాబట్టి ఆ పరమాత్మ జ్ఞానం అందజేశాడు. శక్తి అయితే ఉంది, అది మనకు అందరి స్వీకార్యమే. ఆ పరమాత్మ నీకంటే శక్తి అంటే ఏం లేదు, అట్లా దాన్ని ఫోకస్ చేసి చెప్పడం లేదు. నీకంటే శక్తి లేదు, నేను మీకు ఆధారం అని చెప్పి అక్కడ చెప్పడం లేదు. ఎలా ప్రవేశించింది, అంతకన్నా ఎలా ప్రవేశింపజేశాడు. సృష్టికి ఆరంభంలో నలుగురు ఋషులకే నువ్వు వేద జ్ఞానం ఇచ్చావు, వేదాంత జ్ఞానం ఇచ్చావు. ఏ రకంగా ఇచ్చావు? అది నీకు శరీరం లేదు, ఆకృతి లేదు, ఆకారం ఎలా ఇవ్వగలిగావు? ఇప్పుడు నీకు అగ్నికి ఆకారం ఉందా? లోహంలోకి ప్రవేశించింది కదా, అలాగే ప్రవేశించి అప్పుడు అగ్ని ప్రవేశించేప్పుడు ఏ విధంగా కర్తృత్వం ఉందో ఏ రకంగా అలాగే మలుచుకుంటున్నాం, అలాగే పరమాత్మ కూడా అంతకాలంలోకి వచ్చి కర్మఫలాన్ని ఇస్తున్నాడు. అదే విధంగా వేదాంత జ్ఞాని కూడా అందజేశాడు. అంతవరకు తీసుకోవాలి మనం. దానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నమాట. నేనే నా శక్తి ద్వారా ఎంత చేస్తున్నా, మీకు ఏ చలనం లేదు, మీకు ఏ గతి లేదు, అక్కడ ఉద్దేశం కాదు. ఇక్కడ తాత్పర్యం విశ్వత్వం యొక్క అభిప్రాయం ఇది కాదు. నేనే మీకు కాదు దాన్ని స్వీకరించలేదు. ఆ సందర్భం కూడా వచ్చినప్పుడు అక్కడ మనం ఇది వ్యాఖ్యానించవచ్చు. కానీ ప్రకటన అది ఎలా వచ్చిందంటే ఈ రకంగా వచ్చింది లౌకిక ఉదాహరణ ప్రకారంగా. అలాగే చెప్పుకుంటాము. ఇంకా మధ్య ఎవరు ఇక రాజ్యలక్ష్మి గారు, అంటే పరమాత్మ కూడా ప్రకృతిలో ఉండరండి. ఆ శక్తి ఉంది, శక్తి జీవాత్మ అవస్థ ఉంటే ప్రకృతి కూడా అలాగే పడి ఉంటున్నాడు. జీవాత్మ గతికి ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు కాబట్టి అవకాశం ఇచ్చాడు, కళ్యాణం కోసం అవకాశం ఇచ్చాడు. కళ్యాణం ఉపయోగించుకుంటున్నాడు. జీవాత్మగత శక్తి సామర్థ్యం ఉంది, చైతన్యత్వం జీవాత్మ కూడా ఉంది. కానీ జీవాత్మ కళ్యాణం కోసమే ఇలా చేయాలి. అంటే ఆయన కూడా ప్రకృతిలో ఉంటారండి, పరమాత్మ కూడా ప్రకృతిలో ఉంటాడు. తన కళలో వ్యాపించాడు అంటే ప్రతి అక్కడ ఉంటాడు. ఆయన సర్వవ్యాపకుడు. ఎందుకంటే ఆయన సంపర్కం వల్ల మనం ఏ పనైనా చేయగలం అన్నప్పుడు, అంటే ఆయన కూడా అన్ని చోట్ల వ్యాపించాడంటే ప్రకృతిలో ఆయన కూడా అన్ని వ్యాపించుంటే కదా మనం ఏ కర్మ అవి చేయగలం. వ్యాపించి ఉన్నాడు అన్ని చోట్ల, కణంలో వ్యాపించి ఉన్నాడు, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అందుకే వెళ్ళి నడుస్తున్నాడు, గతినిస్తున్నాడు అన్నిటికీ. ఆయన యొక్క కార్యం ఏంటంటే జీవాత్మ యొక్క చేసిన కర్మ ఫలాలకు ఫలప్రదాత, సృష్టి నిర్మాణకర్త అని ఒక వ్యవస్థ కల్పించాడన్నమాట అని జరుగుతూ ఉన్నాయన్నమాట. మహోదయ, పరమాత్మ యొక్క సత్తా అన్ని కణాలలో ప్రవేశించి ఉందా? పరమాత్మ ప్రవేశించలేదు కదా, పరమాత్మ యొక్క సత్తా ప్రవేశించింది అన్ని చోట్ల. మీ వాయిస్ బ్రేక్. పరమాత్మ యొక్క సత్తా అన్ని కణకణాలలో పరమాత్మ సత్తా మాత్రమే ప్రవేశించింది, పరమాత్మే ప్రవేశించలేదు కదా, ఎలా అంటారు? ఇప్పుడు విద్యుత్ దీపం ఒక చోటే ఉంటుంది. పరమాత్మను సత్తను వేరు చేయొద్దు మీరు. పరమాత్మ వేరు, సత్తా వేరు, అట్లా వేరు చేయొద్దు. పరమాత్మ ఎక్కడే, పరమాత్మ యొక్క స్వరూపం ఎక్కడ ఉంటే అక్కడ దాని యొక్క శక్తి స్వరూపం అక్కడే ఉంటున్నారు. రెండు వేరు చేసి చెప్పకూడదు. పరమాత్మ అంటేనే సత్తా కదండి ఆచార్య. పరమాత్మ అంటే శక్తి స్వరూపం ఆయన. ఓకే, అంటే అగ్ని రెండు వేరు చేసి చూడద్దు.
అగ్ని ఇప్పుడు యొక్క అగ్ని అంటే అగ్ని వేరు అగ్ని యొక్క ప్రకాశం వేరు అదే అంటామా? అగ్ని అంటే ప్రకాశం, మరి అగ్ని వేరు అగ్ని యొక్క ప్రకాశం వేరు చెప్పలేం కదా. అలా ఆత్మ వేరు పరమాత్మ వేరు పరమాత్మ శక్తి వేరేది కాదు. పరమాత్మ శక్తి స్వరూపు, అది శక్తి స్వరూపుడు అంటామట. పరమాత్మ శక్తి భిన్న భిన్నం కాదు. పరమాత్మ ఒక శక్తి స్వరూపుడు, ఓకే మా అందరికి శక్తిని ఇస్తుంది అనమాట. అస్తు జీ ఇందులో ఇంకెవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారండి? అమ్మ అదే చిన్న సందేహం. జీవాత్మ మనసు ఒకటేనా మహోదయ? జీవాత్మ చేతన స్వరూపం, మనసునే జడ వస్తువు. అది జీవాత్మకు సహాయంగా ఉంటుంది. ప్రకృతి ద్వారా ఉత్పన్నమైంది, పంచభూతాల ద్వారా ఉత్పన్నమైంది మనస్సు. ఓకేనా? ఒకటని కాదు, ఆ జడ వస్తువు ఆ జీవాత్మకు సహాయంగా ఉంటుంది, సాధనంగా ఉంటుంది. సుఖాన్ని అనుభవించడంలో మనిషి బతికే వరకు ఉంటుంది కదా మహోదయ హరివు? అవునండి, జీవాత్మ మనసులో ప్రాణం ఉన్న జీవాత్మ ఉన్నంతసేపు శరీరం ఉంటుంది. శరీరం ఉన్నంతసేపు ఆ మనసు బుద్ధి చిత్త అహంకారం పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే జీవాత్మ వెళ్ళిపోతుందో మన బుద్ధి చిత్త అహంకారం కూడా అవి పంచభూతాల్లో ఉత్పన్నమై కానీ పంచభూతాలు నష్టమైపోతాయి. మళ్ళీ కర్మానుసారంగా మళ్ళీ జన్మ తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ పంచభూతాలు మనసు బుద్ధి చిత్తము కూడా ఉత్పన్నమవుతాయండి. మనసు చచ్చిపోయింది అంటారు కదా మహోదయ, కొన్ని మాటల వల్ల మనసు చచ్చిపోతుంది. అటువంటప్పుడు అంటే వాళ్ళు ఏ విధంగా తీసుకోగలుగుతారు? జీవాత్మ అనేది ఉండదు కదా, విచక్షణ జ్ఞానం ఉండదు కదా. అంటే కదా మూర్ఛావస్థ అంటే తమో గుణావస్థ, అక్కడ జ్ఞానం లేదు కాబట్టి విచారించే వివేచించే శక్తి కోల్పోయాడు అనమాట. ఆ మనసు పనిచేయడం లేదు. జీవాత్మ సక్రియంగా ఉంటే ఆలోచన శక్తి సమర్థం వస్తుంది, ఎందుకంటే జీవాత్మని మనసు ప్రేరేపిస్తున్నమాట. ఆ మనసు విరిగిపోయినప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు అంధకారంలో ఉన్నప్పుడు ఏం పని చేయలేడు, ఏం ఆలోచించలేడు. అందుకే మనసు చచ్చిపోయింది అంటామాట. అట్లా ఏం చేయాలనుకోలేడు, అక్కడ దాన్ని వదిలేశాడు, పూర్తిగా త్యాగం చేశాడు, లేదా దాన్ని వదిలేశాడు అనమాట. మనసు చచ్చిపోవడం అంటే తాత్పర్యం ఏంటంటే ఆ పని పట్ల వదిలేయటము, లేదా దాని పట్ల అజ్ఞానత కారణంగా తమో గుణ కారణంగా దాన్ని ఎన్నిక రావడం, ఎన్నిక అడుగు వేయడం అనమాట. ఆ రకంగా అప్పుడు దాన్ని మళ్ళీ పునః ప్రేరేపించాలంటే ఎలా మహోదయ? పునః ప్రేరేపించడం ఎప్పుడైతే ప్రకాశం వస్తుందో అప్పుడు. నేను ఎవరన్నా కానీ ఇప్పుడు మనం ఖాళీగా ఉంటున్నా అంధకాలంలో ఎప్పుడు అంధకాలంలో ఉండడు కదా, వాళ్ళని ఎవరో ప్రేరేపిస్తారు, ఎవరో వేరే ఆత్మ వచ్చి ప్రేరేపిస్తుంది, వాళ్ళకి ధైర్యం చెప్తాడు, ఇంకేదైనా సహాయం చేస్తారు, సహాయం చేసి ముందు తీసుకెళ్తాడు. అప్పుడు లేచి కూర్చుంటాడు. అక్కడ ఎందుకు కూర్చుంటాడు? ఎప్పుడు అంధకాలం ఉండదు కదా, ఎవరో ఒక ప్రేరేపించే వాళ్ళు ఉంటారు. మనం బాధపడుతున్నా అని చెప్పి మనం అట్లాగే ఉండం కదా, ఏదో ఒక వచ్చి మనకు ప్రోత్సహించే వాళ్ళు, ప్రేరేపించే వాళ్ళు, ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇష్టం లేచి కూర్చుంటాడు. ఎలా వస్తుందంటే పక్కన వ్యక్తులు సహాయం చేస్తారు, చేయకపోతే అంధకాలంలో ఉంటాడు. అంధకాలంలో ఇంకెక్కువ అంధకాలం వచ్చినప్పుడు అక్కడే ప్రాణత్యాగం చేసేస్తావు, ఏదో ఇంకా చేయకూడని పని చేసి ఆత్మహత్య చేసుకుని అట్లా వెళ్ళిపోతూ ఉంటది అన్నమాట. ధన్యవాదాలు. అస్తు. ఓకే అండి, నెక్స్ట్ పాఠం రేపు చూద్దామండి. ఇక్కడ ఈ విషయంలో భిన్న భిన్న వ్యాఖ్యానాలు చేసే వాళ్ళు ఉంటుంది, కానీ నాకు ఇక్కడ ఎవరు దీన్ని వ్యతిరేకించడానికి అవకాశమే లేదు. అందరూ కూడా దీంట్లో స్వీకరించాల్సిందే. మనకి ఇక్కడ సూత్రం స్పష్టంగా క్లారిటీగా చెప్తుంది కూడా, కానీ ఏ రకంగా ప్రవేశింపజేస్తారనేది. పరమాత్మ యొక్క శక్తి స్వరూపం అనేది అన్ని ఆత్మల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఆ శక్తి స్వరూపం ద్వారానే అన్ని పనిచేస్తున్నాయి. వీటిని అభివ్యక్త అవస్థ కళ్యాణం కోసం, మోక్ష కోసము భోగాపవర్గాలు దృశ్యం, ఈ భోగాలు అనిపించడం కోసము, మోక్ష సుఖాన్ని పొందడం కోసం పరమాత్మ అవకాశం కల్పించారు జీవాత్మలకు. ఆ అవకాశం ఎలా వస్తుంది? ప్రకృతి సహాయం చేతనే వస్తుందండి. ప్రకృతి నిర్మాణం జీవాత్మ కళ్యాణం కోసమే. ఆ రకంగా జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదించి ఆ ముక్తి వైపు, భోగాల వైపు వెళ్ళడం కోసము ఈ సృష్టి నిర్మాణ ప్రక్రియ జరుగుతుంది. అది ఏ రకంగా ఇచ్చాయని మనం ఇప్పుడు చూసాం. ఈ రకంగా ప్రత్యక్ష ప్రమాణం, ముందుగా జీవాత్మ ముక్తిని పొందాలి అంటే ఏం కావాలి? వివేకం కావాలి అని చెప్పుకున్నాం. ఆ వివేకం ఎలా వస్తుందంటే 3 ప్రమాణాల ద్వారా వస్తుంది: ప్రత్యక్షము, అనుమానము, శబ్ద ప్రమాణము. ప్రత్యక్షం, అనుమానము, శబ్ద ప్రమాణము. అందులో ప్రత్యక్షం అంటే ఏమిటి? ఆ పరిభాష చెప్పాడు. ప్రత్యక్ష పరిభాష చెప్పినప్పుడు దాంట్లో దోషయుక్తం ఉందన్నప్పుడు దోషయుక్తం లేదండి, అది పర్యాప్తము. మీ చెప్పిన పరిభాషలో ఆంతరిక ప్రత్యక్షం ఉంటుంది, బాహ్య ప్రత్యక్షం ఉంటుంది. ఆ ప్రకరణం తీసుకొచ్చి మనం ప్రత్యక్ష ప్రమాణం ఈ రకంగా చెప్పుకున్నామండి. చెప్పిన తర్వాత నెక్స్ట్
మనకు రెండో ప్రమాణం ఏదైతుందో అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే ఏమిటనేది ఇక్కడ మనకు రెండో సూత్రము, అది మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. ఇంకొక సందేహాలు చెప్పండి, లేదంటే మనం రేపు చూద్దాం. కొంచెం ఈరోజు నెట్వర్క్ చాలా ఇబ్బంది పెట్టింది. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే నమస్తే మహోదయ. నమస్తే సార్. నమస్తే అండి, ధన్యవాదాలండి. నమస్తే మహోదయ, ధన్యవాదాలు. నమస్తే మహోదయ గారు. గురూజీ మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదः మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదాలు మహోదయ. నమస్తే అండి. సర్వేభ్యో నమః. హరి ఓం మహోదయ. జీ చెప్పండి. నా లక్ష్మి గారు, నాగలక్ష్మి గారు. నిన్న ఎవరో బాబు పడిపోయాడు అన్నారు. జీ బాగానే ఫిట్స్ బాగున్నాడు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. ఇప్పుడు బాగానే ఉన్నాడండి, బాగానే ఉన్నాడు. అప్పుడు ఏదో వాళ్ళు పక్కన స్టూడెంట్స్ కొంచెం ఏదో వాళ్ళకి చేతిలో తాళం చేతులు ఏదో కొంచెం ఇనుప వస్తువులు పెట్టి కొంచెం నార్మల్ స్థితికి వచ్చింది. అందుకే నేను క్లాస్కి వచ్చేసాను. బాగానే ఉన్నాడు అనమాట. తల్లిదండ్రులు ఉన్నారా మహోదయ బాబుకి? అందరూ ఉన్నారండి. ఇప్పుడు కాలేజీ హాస్టల్లో ఉంటాడు కదా, అకస్మాత్తుగా వచ్చింది, ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఇక్కడే క్లాత్స్ ఉంటే ఫిట్స్ వస్తాయి మహోదయ. ఏంటండి? మనకి శరీరంలో బ్లడ్ రక్తము గడ్డగట్టి ఉంటే అలాంటి ఫిట్స్ వస్తాయి మహోదయ. అది ఏదో కారణం అయితే మనకు తెలియదు, ఏదైనా నాకు తెలుసు మహోదయ, చెప్తున్నా. మా మేనత్త కూతురు అంటే ఆ అబ్బాయి ముందు నుంచే ఆ విషయం తెలుసు. ఆ అబ్బాయి కూడా మందులు కూడా తింటున్నాడు. మళ్ళా మందులు తింటున్నాడు, ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. లేదా అయిపోయాడు వచ్చి మధ్య గ్యాప్ ఇచ్చిండొచ్చు చెప్పి ఆ అబ్బాయి తెలుసు మందులు తింటున్నాడు. బ్లడ్ క్లాట్స్ కరిగిపోవడానికి ఆయుర్వేదము పౌడర్లు ఉంటాయి మహోదయ మామూలుగా. అలాంటివన్నీ వేసుకుంటే కరిగిపోతుంది, రక్తం ఉన్న గడ్డలు కరిగిపోతాయి లోపల. అంటే మీకు ఏమైనా తెలిస్తే అలాగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కాబట్టి మన దీంట్లో మనం ఏం చెప్పడం నాకు తెలిసి ఉచితంగా అనిపిస్తుంది. ఆ అబ్బాయికి ఇప్పటి నుంచి ఉండేది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అది చూపిస్తున్నాడు, ప్రయోగం చేస్తున్నాడు. మన మధ్యలో దాని ఇంకోటి మనం మా దగ్గర చూపించకూడదు. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత మనం కావాల్సి ఏదైనా ఉపాయంతో చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ తింటున్నాడు, బాగానే ఉంది. అది మధ్యలో పోయి ఉండొచ్చు, అందుకు అలా వచ్చింది. ఉంది. అది నిరంతరంగా నియమపూర్వకంగా వాడుతూ ఉంటే మనకు అన్ని ఉపయోగపడతాయండి. ఎప్పుడో ఒక సమయ సందర్భంలో మాత్రం ఉపయోగించినా కూడా అంత ప్రభావం చూపించబడ్డ. నిరంతరంగా ఉపయోగిస్తుంటే అన్ని ఔషధాలే. దాన్ని ఒక వాడే విధంగా వాడుతూ ఉంటేనా వాడిని ఉపయోగించుకొని దాని విధి విధానం తెలుసుకొని వాడుతూ ఉంటే అన్ని మనకు ఔషధాలే అండి. అదే మనకు తెలియాలన్నమాట. మనం తినే ఆహారం కూడా ఔషధమే. అవన్నీ కూడా అవి మనం యథా శక్తి వాటిని ఉపయోగించుకుంటున్నామంటే అవన్నీ మనకు ఔషధంగా పనిచేసేదాన్ని మంచి దృఢంగా బలంగా తయారు చేస్తూ ముందు తీసుకెళ్తూ ఉంటాయి. అదే విధి విధానం, ఒక పదార్థాన్ని ఉపయోగించుకునే విధి విధానం మనకు తెలియాలి. ఏదైనా కావచ్చు, అన్నపానాదులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక వస్తువు యొక్క ఉపయోగిత యథార్థంగా తెలుసుకుంటేనే మనం దాన్ని ఉపయోగించుకొని దాని యథార్థాన్ని అనుభవించవచ్చు. అదే నేను గత 6 ఏళ్లుగా ఆయుర్వేదం వాడి అనారోగ్యాన్ని తగ్గించుకోగలుగుతున్నాను. ఆవు పాలు, కస్తూరి పసుపు వేసుకుని తాగితే చాలా మంచిది మహోదయ.
ప్రయత్నం చేయడంలో పాలు ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా, అందుకని చెప్పాను మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ఓకే అండి, అస్తు. సర్వేభ్యో నమః. తో నమస్తే మహోదయ.